నిర్మించే అన్నా క్యాంటీన్ భవనానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మేజర్ పంచాయతీల్లో 67 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని మంత్రి కొండపల్లి చెప్పారు. తర్వాత గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల్లోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 13 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. యువతకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి సంక్షేమాలను అమలు చేస్తూ చంద్రబాబు పాలన చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. దత్తిరాజేరు మండలం కె కృష్ణాపురంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో దత్తిరాజేరు మండలం కె కృష్ణాపురం గ్రామంలో పేదల దినోత్సవం నిమిత్తమై ఈరోజు 1వ తారీఖు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఈ ప్రభుత్వంలో కూడా రోడ్స్ శాంక్షన్ చేశాము. అలాగే చిన్న చిన్న వర్క్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో సుమారు 500 మందికి పెన్షన్దారులు ఉన్నారు. 20 లక్షల రూపాయలు ఈ గ్రామం ప్రతి నెల ప్రభుత్వం పెన్షన్ నిమిత్తమే ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గాని, శాసనసభ్యులు గాని, మంత్రులు గాని, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరిని కూడా గ్రామాల్లోకి వెళ్లి గ్రామంలో ఉన్నటువంటి కష్టసుఖాలు తెలుసుకొని ప్రజల తాలూకా మనోభావాలు ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా లేదా, ఎటువంటి కష్టం ఉన్నా కూడా వాళ్ళ ద్వారా తెలుసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ పంపించడం జరుగుతూ ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం సుమారు సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రతి నెల 2,700 కోట్లు సుమారు 63,70,000 మందికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ నెల వరకు ఎవరికైతే నోటీస్ ఇచ్చి నోటీస్ మీద పెన్షన్ ఆగుతుందని చెప్పడం జరిగిందో వాళ్ళకు కూడా ఈ నెల కంటిన్యూ చేస్తూ వాళ్ళకి ఎటువంటి మళ్ళీ ఒకసారి రీఅసెస్మెంట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక రీఅసెస్మెంట్ ప్రాసెస్ చేసి వాళ్ళకు కూడా ఏ రకమైన పెన్షన్ అర్హత అనేది మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని భవిష్యత్ కాలంలో యాక్షన్ తీసుకుంటారు.